అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. నేను మీ హిందూ ట్రావెలర్ ప్రదీప్ని మాట్లాడుతున్నాను. మహాకుంభమేళ 144 ఇయర్స్కి ఒకసారి వస్తుంది కావున మేము మా ఫ్యామిలీతో కలిపి మేము ప్రయాగ్రాజ్కి బయలుదేరడం జరిగింది. రోడ్డు మార్గంలో ఏ విధంగా ఇబ్బందులు పడ్డాము, ఎలా రీచ్ అయ్యామో, అక్కడ ఎలా తిరిగి ప్రయాణమేమో నేను ఈ వీడియోలో చూపెట్టడం జరుగుతుంది. ఈ వీడియో మొత్తం మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. అందరికీ జై శ్రీరామ్. నేను మీ హిందూ ట్రావెలర్ ప్రదీప్ని మాట్లాడుతున్నాను. మేము మహాకుంభమేళం వెళ్ళడానికి నిజామాబాద్ నుంచి ప్రయాగ్రాజ్కి ఇది వచ్చేసి 17th ఫిబ్రవరి మండే మార్నింగ్ 5 o'clock మేము బయలుదేరడం జరిగింది. ఇది వచ్చేసి మన ఎన్టీఆర్ చౌరస్తా. ఇక్కడ మేము విఘ్నేశ్వరికి నమస్కారం చేసుకొని అక్కడ నుంచి బయలుదేరడం జరిగింది. మనం వచ్చేసి ఈ వే వచ్చేసి ఎవ్రీ మార్నింగ్ 5 o'clock కాబట్టి రోడ్స్ అన్నీ మనకు ఖాళీగానే కనబడుతున్నాయి. మనం ఇక్కడ నుంచి మనం ఆర్మూర్ నుంచి నిర్మల్ అలా బైపాస్ స్టార్ట్ అయ్యి అక్కడ నుంచి ఆదిలాబాద్ నుంచి NS44 మనము ప్రయాగ్రాజ్కి బయలుదేరడం జరుగుతుంది. ఇది వచ్చేసి మన టెంపుల్ వచ్చేసి నీలకంఠేశ్వర టెంపుల్ని. ఇక్కడ కూడా మేము నమస్కారం చేసుకొని మన యాత్ర మంచి జరగాలని కోరుకుంటూ ముఖ్యేసి ఇక్కడ నుంచి బయలుదేరడం జరిగింది. మనకు టోటల్ జర్నీ వచ్చేసి నిజామాబాద్ నుంచి ప్రయాగ్రాజ్ వరకు కరెక్ట్ 1000 kilometers ఉన్నది. ఇవి వచ్చేసి మార్నింగ్ 6 o'clock. ఇది నియర్ ఆదిలాబాద్. ఇది వచ్చేసి చుట్టుపక్కల మీద కనబడుతుంది. మనకు వచ్చేసి ఇది ఫారెస్ట్. ఇది వచ్చేసి మనకి NS44 కాబట్టి హైవే కాబట్టి ఈ హైవే పైన మనం ప్రయాగ్రాజ్ వరకు ఎంతమంది భక్తులు వెళ్తున్నారో మనం ఈ రోడ్డు మార్గం ద్వారా చూసుకోగలుగుతాము. ఎందుకు అంటే నేను కూడా ఇది ఫస్ట్ టైం కాబట్టి ఈ రోడ్స్ మనకు టోటల్ వచ్చేసి ఇది బైపాస్ రోడ్స్ 4 ways కాబట్టి మనకు ఎలాంటి ట్రాఫిక్ ఉండదని నేను అనుకుంటున్నాను. ఇది మార్నింగ్ టైం కాబట్టి వెహికల్స్ ఎలా వెళ్తున్నాయో మేము చూస్తున్నాం. మధ్యలో మీకు రోడ్స్ ఎలా ఉంటున్నాయి, ట్రాఫిక్ ఎలా ఉంటుందో కూడా. ఇక్కడ దారి మధ్యలో మనకు అమ్మవారి టెంపుల్ కనబడ్డది కావున అక్కడ దిగేసి అక్కడ మనం దర్శనం చేసుకుని అక్కడ నుంచి బయలుదేరడం జరిగింది. చూసుంటారు ತುಂಬ ఏడుకోతురు మీరు చెప్పేట రీతి ఏడుకోతున్నావు. ఇది మీకు కనబడుతుంది నాగపూర్ టోల్ ప్లాజా. ఇక్కడ మనకు వచ్చేసి టైము 1 o'clock అవుతుంది. ఎందుకంటే లంచ్ చేయడానికి టైం కాబట్టి మనం ఇక్కడ లంచ్ ప్రిపేర్ చేసుకొని ఇక్కడ నుంచి మనం బయలుదేరడం జరుగుతుంది. కావున ఇక్కడ మనకు నియరెస్ట్ ఒక షెడ్ చాలా బాగుంది. ఇక్కడ చాలామంది యాత్రికులు ఇక్కడనే వంట చేసుకొని మధ్యాహ్నానికి లంచ్ చేసి అక్కడ నుంచి అలానే నైట్ కూడా ప్రిపరేషన్ చేసుకొని ఇక్కడ నుంచి బయలుదేరడం జరిగింది. ఇక్కడ మాకు వచ్చేసి 1.5 hours స్పెండ్ చేసుకొని ప్రిపేర్ చేసుకొని ఇక్కడ నుంచి మేము బయలుదేరడం జరిగింది. ఇక్కడ నుంచి 3 గంటలకు బయలుదేరడం జరిగింది. ఈ జర్నీ మధ్యలో మా పాపలు కూడా చాలా ఎంజాయ్ చేశారు. మా చిన్న పాప కార్లో సాంగ్ కూడా పాడింది. ఈ సాంగ్ వచ్చేసి ఏ సినిమాలో చెప్పగలరు? సో అట్లా ఆ విధంగా మాకు జర్నీ స్టార్ట్ కావడం జరిగింది. మీరు కూడా చూస్తున్నారు రోడ్స్ ఎలా ఉన్నాయి, ట్రాఫిక్ ఎలా ఉందో. ప్రజెంట్ వచ్చేసి మనం ఒక 300 kilometers వచ్చాము. ఇంకా మనం మహారాష్ట్రలోనే ఉన్నాము. మనం ఇంకా మధ్యప్రదేశ్ వెళ్ళాలి. మధ్యప్రదేశ్ నుంచి మనం ఉత్తరప్రదేశ్. అలాగే ఇంకోటి ఏంటంటే మనం గమనించింది ఏంటంటే పెట్రోల్ రేటు కూడా చాలా చేంజ్ ఉన్నాయి. మన స్టేట్లో వచ్చేసి 108 రూపీస్ ఉంది.
అదే మహారాష్ట్రలో వచ్చేసి 104 రూపీస్ ఉంది. మధ్యప్రదేశ్లో వచ్చేసి మనకు 107 రూపీస్ ఏమో ఉండే. అదే ఉత్తరప్రదేశ్ వచ్చేసి 94 రూపీస్ ఉండే. సో అట్లా చేంజెస్ ఉండడం వల్ల మనం కూడా పెట్రోల్ నాగ్పూర్లో ఫుల్ చేసుకున్నాము. అలాగే యూపీలో కూడా మనము ఫుల్ చేసుకోవడం జరిగింది. ఈ రోడ్డు మార్గం కూడా చాలా బాగుంది. కానీ ఈ వే మార్గంలో మనకు వాటర్ సప్లై కూడా చాలా తక్కువ ఉంది. అక్కడ కూడా ఫుడ్ సప్లై కూడా చాలా తక్కువ ఉండడం వల్ల మనమే క్యారీ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే నెక్స్ట్ వచ్చేటోళ్ళు కూడా చాలామంది ఇలానే క్యారీ చేసుకోవడం రావడం జరుగుతుంది. మార్గం మధ్యలో వంటలు చేసుకొని అక్కడనే లంచ్ చేసుకొని తిరిగి ప్రయాణం సాగడం జరుగుతుంది. మీకు కూడా ఈ మార్గంలో ఎన్ని వెహికల్ వెళ్తున్నాయో చూడండి. మేము ఆ రోజు వెళ్ళినప్పుడు చాలా వెహికల్ కేరళ కర్ణాటక వెహికల్స్ చాలా ఉండే 17th నాడు. సో ఇంకా ఎలా ఉంటుందో రోడ్డు కూడా మనం ముందు చూద్దాము. ఇది వచ్చేసి మనకు నైట్ టైం ఈ వ్యూ కాబట్టి ఈవినింగ్ ఇప్పుడే నైట్ స్టార్ట్ అవుతుంది. సో చూడండి, ఇంకా మనం జబల్పూర్ రీచ్ కావడానికి ఇంకా చాలా టైం ఉంది. మీకు రైట్ సైడ్లో కనబడుతుంది టోల్ ప్లాజా దగ్గర ట్రాఫిక్ జామ్ అండి. ఇది కూడా 1.5 కిలోమీటర్ ఉంది. ఇది ప్రయాగ్రాజ్ నుంచి రిటర్న్ అవుతున్న వారిది. ఇది మీకు కనబడుతున్నది ఇంకో టోల్ ప్లాజా అండి. ఇక్కడ కూడా మనము 15 to 20 minutes వెయిట్ చేయడం జరిగింది. ఎందుకంటే చాలా వెహికల్స్ ప్రయాగ్రాజ్ వెళ్తున్నాయి కాబట్టి. లాస్ట్ 10 days అవుతుంది జబల్పూర్ టోల్ ప్లాజా మన దూరంలో కనబడే టోల్ ప్లాజా. సో ఎవ్రీ 5 seconds 10 secondsకి ఒక వెహికల్ వెళ్తుంది మనకి ఇక్కడ నుంచి. మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ వాటర్ బాటిల్స్ చాలా కష్టం ఉంది దొరకడం ఇక్కడ. సో ఫుడ్ కూడా చాలా కష్టమే ఉంది. సో అవి కాల్ చేసుకొని మీకు కనబడుతున్న వెహికల్ మనకి ఇక్కడ నుంచి పోవడానికి. సో ఎవ్రీ 5 to 10 seconds ఒక వెహికల్ వెళ్తుంది. సో ఈరోజు వచ్చేసి 17, బట్ నెంబర్ ఆఫ్ వెహికల్స్ వచ్చేసి కేరళ వెహికల్ చాలా వెళ్తున్నాయి మనకి. సో దీనిలో 2 wheelers కూడా ట్రావెలింగ్ కూడా చేస్తారు జర్నీ ప్రయాగ్రాజ్. ఇక్కడ మీకు కనబడుతుంది జబల్పూర్ దగ్గరకు వచ్చినప్పటి నుంచి ట్రాఫిక్ ఇంకా చాలా హెవీగా అయిపోయింది. ఇక్కడ మేము చెప్పాలంటే వాటర్ చాలా ఇబ్బందిగా ఉండే, ఫుడ్ కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే మేము కనబడినప్పుడు కొన్ని హోటల్స్లో కూడా దిగి అడగడం జరిగింది. సో అక్కడ కూడా ఫుడ్ నాట్ అవైలబుల్ ఉంది. ఉన్నా కానీ చాలా రేట్స్ ఉండే. సో అంటే రీజనబుల్గానే ఉండే కానీ బట్ ఎక్కువ ఈ టోటల్ ప్రయాణంలో మనకు టోల్ ప్లాజాలో వచ్చేసి 12 to 16 వరకు ఉన్నాయని నేను అనుకుంటున్నాను. మ్యాక్సిమం 16 ఉండొచ్చు. ఇక్కడ నైట్ వచ్చేసి మనకు 8:30, 9 అవుతుంది అనుకుంటా. ఇక్కడ నుంచి జర్నీ మాత్రం బీభత్సంగా ఉండే. ఎందుకంటే జబల్పూర్ ఎప్పుడైతే స్టార్ట్ అయ్యిందో అక్కడ నుంచి వెహికల్ చూడాలి, ఏదో వీడియో గేమ్లో ఆడుతున్నట్టే ఉండే వెహికల్స్. మీకు రైట్ సైడ్లో కనబడుతుంది చూడండి. మళ్ళీ టోల్ ప్లాజాకు ట్రాఫిక్ ఎంత ఉందో. ఇది కూడా 1.5 kilometer. సో ఈ విధంగా మనలు రిటర్న్ అయ్యారు. సో మేము కూడా ముందుకు వెళ్తున్నాం కాబట్టి మనకు కూడా వెహికల్ జర్నీ ఎట్లా ఉందంటే ఇక్కడ నుంచి నేను డ్రైవింగ్ చేయడం కూడా జరిగింది. సేమ్ మన వీడియో గేమ్లో ఆడితే ఎట్లా ఉంటుందో ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు నుంచి అటు, ఆ విధంగానే మనం ముందుకు వెళ్ళడం జరిగింది. ఎందుకంటే దేశంలో లేని మొత్తం డ్రైవర్లు అందరూ ఇక్కడనే ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఫైనల్గా 24 hours తర్వాత ట్యూస్డే మార్నింగ్ 5 o'clock మేము ప్రయాగ్రాజ్ రీచ్ కావడం జరిగింది. ఇది వచ్చేసి అరేలి ఘాట్కి 12 kilometers దూరంలో ఉంది, అంటే సంగం ఘాట్. సో మేము అక్కడ వెహికల్ పార్క్ చేసి అక్కడ నుంచి బై వాక్లో వెళ్ళడం జరిగింది. ఎందుకంటే వెహికల్ నాట్ అలౌడ్ ఉన్నాయి, 4 wheelers లోకల్ వాళ్ళకి మాత్రమే అలౌడ్స్ ఉన్నాయి. సో అక్కడ పార్కింగ్ చేసి అక్కడ నుంచి నడవడం జరిగింది. మనం వచ్చేసి ఇది బ్రిడ్జ్ పైన, అంటే రైల్వే బ్రిడ్జ్ ఉంది ప్రయాగ్రాజ్, దానిపై నుంచి నడుచుకుంటా అరేలిఘాట్ మార్గం సైడ్ సంగం సైడ్ వెళ్ళడం జరిగింది. వచ్చేసి మా చిన్న పాప నడుచుకుంటూ వెళ్తుంది చూడండి. చాలామంది జనాలు ఉన్నారు ఆ రోజైతే. నేను ఊహించలేను ఇంతమంది జనాలు ఉంటారని కూడా అనుకోలేను. ఇంకా నేను మా 2 పాపలను తీసుకొని వెళ్ళడం జరిగింది. చెన్నైడిపోతున్నాను తుంబా మెలాను తుంబా మేళకపోతున్నామా? ఓలు ఉన్నారా తుంబా మేళలా? ఓలు దోస్తా ఫైనల్గా మనము సంగం ఘాట్ రీచ్ కావడం జరిగింది. 12 kilometers తర్వాత మనకు వచ్చేసి 45 minutes పట్టింది. ఎందుకంటే జనాలు చాలామంది ఉన్నారు. ఇక్కడ పోలీసులు కూడా చాలా పేషెన్స్గా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇంత క్రౌడ్ని కంట్రోల్ చేయాలి కదా వాళ్ళు కూడా. సో ఆ విధంగా మనము 6:30కి మనము సంగం ఘాట్కి రీచ్ కావడం జరిగింది. ఇక్కడ సంగం ఘాట్కి వెళ్ళడానికి దాదాపు ఇక్కడ నుంచి మీకు చూపిస్తున్నాను కదా, అక్కడికి వెళ్ళడానికి 45 minutes పట్టింది తోచుకుంటా. ఎందుకంటే పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళని పట్టుకొని ముందుకు వెళ్ళడం జరిగింది. కానీ ఫైనల్గా అయితే సక్సెస్ఫుల్గా రీచ్ కావడం జరిగింది.
ఇది వచ్చేసి త్రివేణి సంగమం పాయింట్. ఇక్కడనే స్నానాలు చేయడం జరిగింది. చూసారుగా జనాలు ఎంతమంది ఉన్నారు. ఈ మహాకుంభమేళం అనేది 144 ఇయర్స్కి ఒకసారి వస్తుంది. కావున మనము ఇప్పుడు చూస్తాం కానీ మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ చూస్తుందో లేదో అన్నట్టని నేను మా పిల్లల్ని కూడా రావడం జరిగింది. అలానే మా మదర్ని మా అత్తమ్మని కూడా తీసుకోవడం జరిగింది. హర మహాదేవ్ శంభో శంకర. ఇక్కడ త్రివేణి సంగమంలో స్నానాలు ఆచరించి తిరిగి ప్రయాణము మేము కార్ పార్కింగ్ ఏరియాకి వెళ్ళడం జరిగింది. ఇది వచ్చేసి విఐపి గార్డు కావున చాలామంది జనాలు ఇక్కడ ఉన్నారు. ఇంకోటి స్పెషల్ ఏంటంటే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు అలాగే ఏపీసీ డిప్యూటీ సీఎం గారు కూడా రావడం జరిగింది అదే రోజు. సో ఇది వచ్చేసి మీ క్రౌడ్ చూస్తున్నారు కదా ఎలా ఉందో క్రౌడ్. ఇంత క్రౌడ్లో మనము స్నానాలు చేసి అక్కడ నుంచి వాటర్ తీసుకొని కొన్ని మన రిలేటివ్స్ కూడా ఇవ్వడం కోసం కొన్ని ఒక 5 లీటర్స్ కానీ నింపుకొని అక్కడ నుంచి బయలుదేరడం జరిగింది. ఇది వచ్చేసి మేము వచ్చిన రూట్ అండి. మీకు పోయేటప్పుడు చూపెట్టలేను ఇక్కడ రూట్ అండి. ఇక్కడ నుంచి మనకు సంగం పాయింట్ కనబడుతుంది. ఇది రిటర్న్ అవుతున్నది. చూడండి ఇంతమంది జనాలు వస్తున్నారు. అప్పటికి మార్నింగ్ 10:30 అవుతుంది. కావున చాలామంది ట్రైన్స్ 2 వీలర్స్ 4 వీలర్స్ వచ్చిన కూడా చాలామంది వస్తున్నారు. ఇక్కడ మీకు కనబడుతుంది. అందరికి వచ్చే డౌట్స్ ఒకటేనండి, అక్కడ ఎలా ఉంది, రోడ్స్ ఎలా ఉన్నాయని. అందుకనే మీకు ఈ వీడియోలో చూపెట్టగలుగుతున్నాను. రోడ్డు మార్గంలో అంటే సంగం నియరెస్ట్ పాయింట్ మొత్తం అంతా చాలా నీట్గా ఉంది. ఎందుకంటే ఒక 1.5 కిలోమీటర్ తర్వాత మనకు రోడ్స్ ఎలా ఉన్నాయో మీకు ఈ వీడియోలో చూపెడుతున్నాను. ఎందుకంటే ఇంతమంది క్రౌడ్ ఉండడం వలన చెత్త ఎక్కడ ఉంది ఏందన్నది కూడా మీకు ఈ వీడియోలో చూపెడుతున్నాను. ఎందుకంటే క్రౌడ్ ఇంత జనాలను కంట్రోల్ చేసుడే కష్టము. సో అలాగా ఈ చెత్త కూడా అనేది చాలా పేరుకుపోయి ఉంది. కావున ఎలా ఉందో నీట్నెస్ అనేది. ఇలా మహాకుంభమేళాని నేను మా ఫ్యామిలీతోనే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరిగింది. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు అక్కడ నుంచి బయలుదేరి తెల్లారి బుధవారం సాయంత్రం 7 గంటలకు నిజామాబాద్ రీచ్ కావడం జరిగింది. మా వీడియో పూర్తిగా నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగానే ఈ కుంభమేళాకు సంబంధించిన వీడియోలు కూడా మా ఛానల్ అప్లోడ్ చేయడం జరిగింది. అందరికీ జై శ్రీ.